నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. పేదింటి నుంచి గొప్పింటి వరకు చేసుకొని తినేది చికెన్ ఫ్రై, చికెన్ కర్రీని మాత్రం చేసుకొని తింటారండి. వీక్లీకి 1 టైమా, 2 డేస్కు 3 డేస్కు ఒకసారైనా అలా చేసుకొని తినేవాళ్ళు, ప్రతిరోజు చేసుకొని తినేవాళ్ళు చాలా వరకు ఉంటారండి. చికెన్ పిచ్చి వాళ్ళకి నేనైతే ఈ రెసిపీ చెప్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్తోని ముక్క మంచి రుచిగా ఉండి గ్రేవీ చాలా కమ్మగా ఉండే చికెన్ కర్రీ. 1 కేజీ చికెన్ అయితే మంచిగా కొంచెం దొడ్డుప్పు వేసి మంచిగా పిసికి ఒక 3 టైమ్స్ వాటర్లో మంచిగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు, 1 స్పూను పసుపుని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్లో అయితే వేసేసుకోవాలి. 1 నిమ్మకాయను రసం పిండుకొని వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. నిమ్మరసం పట్టేలా పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా మసాలా అంతా పట్టేలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్లోకి మసాలా పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 బగారీ ఆకులు, 1 జాపత్రి, 6 ఇలాచి, బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ వేసేసుకొని మిరియాలు, ఒక 10 గల మిరియాలను వేసేసుకొని టేస్ట్కి తగినంతగా ఎండుమిర్చిని అయితే వేసేసుకోవాలి. నేను ఇందులోకి కారం పొడిని అయితే వాడట్లేదండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 20 కాజుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గసాలని వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాజీరని అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మంచి అరోమా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాలన్నిటిని చల్లగా చేసేసుకున్న తర్వాత మిక్సీ కప్పులోకి అయితే మసాలాలన్నిటిని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ మసాలా చికెన్ కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ధనియాలు వేయలేదు, ఆల్రెడీ ధనియాల పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో నిల్వగా ఉంటుంది, ధనియాలు వేయలేదు. ఇది మూత పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూపించాను చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని చిన్నగా పెట్టేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. 1 కట్ట పుదీనాను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పుదీనా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి అరోమా వచ్చేటప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి, చికెన్లో నుంచి మంచిగా నీరు బయటకు వచ్చింది కదా. ఇలాంటి టైంలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పౌడర్ని అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్ మసాలా పౌడరు ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే మనము కాజు వేసుకున్నాము, మిగతా అన్నీ వేసేసుకున్నాం కదా, మసాలాలన్నీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చికెన్ అయితే ఒకసారి కలుపుకోవాలి. అడగంటనివ్వకుండా చూసుకోవాలి. ఇందులోకి 1 గ్లాసు వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి. 1 కట్ట సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటే చూడండి, కమ్మటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకొని ఇది డైనింగ్ టేబుల్ మీదకి అయితే తీసుకెళ్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. నాకైతే నోరు ఊరిపోతుందండి. వేడి వేడి బగార్ రైస్లోకి ఇదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి.
మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఎప్పుడెప్పుడు తెస్తావు అని వెయిట్ చేస్తూ ఉన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఇప్పుడైతే వాళ్ళకైతే తీసుకెళ్తున్నాను. చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి, నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు బౌల్లో వేసాను కదా, దానిపైన ఇలా కొత్తిమీరను ఒకసారి మనము గార్నిష్ చేసుకొని తీసుకెళ్తే చాలండి. టేస్ట్ సూపర్. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే